రేపు కాళేశ్వరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు వెళుతున్నారు. అక్కడే కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాత్రికేయులతో ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందు అక్కడ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్లను పరిశీలిస్తారు. మరోవైపు రేపు నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఒకవైపు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇంకోవైపు నల్గొండలో కేసీఆర్ సభ. ఒకే రోజు రాష్ట్రంలో పోటాపోటీగా 2 కార్యక్రమాలు ఉండటంతో ఆసక్తి నెలకొంది. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం నాణ్యతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్కు భారీ ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డకు వెళ్ళబోతున్నారు. ప్రభుత్వంలోని హేమాహేమీలంతా కూడా మేడిగడ్డ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటు కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదు అంటూ రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని మేడిగడ్డకి వెళ్ళబోతున్నారు. సో రేపు దీనికి సంబంధించి 2 కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి భద్రత ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే 2 పెద్ద ప్రోగ్రామ్స్ కావడం, అటు బీఆర్ఎస్ కూడా సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇటు ప్రభుత్వం కూడా మేడిగడ్డ సందర్శన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చలు వినిపిస్తున్నాయి? రైట్, కృష్ణా జిల్లాలపై ఇరు పార్టీలకు కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేఆర్ఎంబికి అప్పగించడానికి దీనికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ భావిస్తుంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ ఈ కేఆర్ఎం విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీనికి పూర్తి కారణం కేసీఆర్ అంటే కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరస్పరం మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. రేపు మొట్టమొదటిసారిగా ఎన్నికల ముగిసిన తర్వాత కూడా మొదటిసారిగా కేసీఆర్ నల్గొండలో గడ్డపై అడుగు పెట్టున్నారు. ఈ కృష్ణా జిల్లాలపై కూడా గలం విప్పేందుకు కూడా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతులతో కూడా పెద్ద సభ నిర్వహించాలని కూడా ప్లాన్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ సభకు జరిగినటువంటి ఏర్పాట్లు కూడా నల్గొండలో కొనసాగుతున్నాయి. రేపు మధ్యాహ్నం కేసీఆర్ నల్గొండలో బహిరంగ సభ ద్వారా కూడా ప్రసంగించే అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ ప్రారంభమైనా కానీ కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడానికి కూడా కారణం ఇదే. అదే బహిరంగ సభ ద్వారానే ప్రజలకు తెలియజేయాలని కూడా అసెంబ్లీకి కూడా రాలేదు, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా లేదు. నేరుగా సభ ద్వారానే మాట్లాడాలని కూడా కేసీఆర్ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందుకు దీటుగా కూడా ఇది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కేసీఆర్ మాట్లాడితే ఆ ప్రభావం వేరే విధంగా ఉంటుందని కూడా కాంగ్రెస్ ముందు నుంచి కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ కృష్ణా జిల్లాల విషయంపై కూడా ఇవాళ మొత్తం అసెంబ్లీలో కూడా చర్చ కొనసాగే అవకాశం కనపడుతుంది. దానికి కావాల్సినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిన్న ప్రజాభవన్ లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా అందరి ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కృష్ణా జిల్లాలపై ఏ విధంగా చర్చించాలని కూడా ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం ఇప్పుడు చర్చ అంతా కూడా కృష్ణా జిల్లాలపై ఉంది. కృష్ణా జిల్లాల వివాదానికి ప్రధాన కారణం కేసీఆర్ అని భావిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్రానికి అప్పగించకుండా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ దీనికి పూర్తి కారణం కాంగ్రెస్ అని కూడా బీఆర్ఎస్ నెపం వేస్తున్నటువంటి తరుణంలో పోటాపోటీగా ఉండే అవకాశం కనపడుతుంది. ఇదే రీతిలో రేపు కేసీఆర్ ఇక్కడ సభ జరుగుతుంటే కూడా రేపు మేడిగడ్డ కూడా మొత్తం అసెంబ్లీకి సెలవు ప్రకటించి కూడా మొత్తం ఎమ్మెల్యేలని అదేవిధంగా అఖిల పక్షానికి కూడా తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. కానీ అఖిల పక్షంలో ఇప్పటికే బీజేపీ మేము ఆల్రెడీ మేడిగడ్డను సందర్శించాం, మేము రాలేమని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే రేపు అంతా కూడా మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా మేడిగడ్డకు వెళ్లి కూడా మొత్తం ఎందుకంటే 1,00,000 కోట్లతో చేపట్టినటువంటి ప్రాజెక్టు కేవలం ఒక 3 ఏళ్లలో ఈ విధంగా కుంగిపోవడం ఏంది, మొత్తం కూడా ఆ ప్రజాధనం వృధమైంది. మేము కట్టినటువంటి ప్రాజెక్టులు కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నా కానీ చెక్కు చెదరలేదు. ఈ విధంగా కూడా కాళేశ్వరం కట్టి కూడా ఈ విధంగా చేస్తానని అని కూడా మొత్తం ఎమ్మెల్యేలతో సహా అక్కడికి వెళ్లే అవకాశం కనపడుతుంది. మేడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా అక్కడ సందర్శన ఉంటే రేపు ఇక్కడ అదే రీతిలో కానీ రేపే మేడిగడ్డ పర్యటనకు వెళ్ళడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. మేము కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న విధానాలను, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూపించాలని మేము అనుకుంటూ ఉంటే ఆ సభను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో రేపే మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కోణం కూడా చూడవచ్చు. ఎందుకంటే రేపు జరగబోయే
పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 2 నెలల వ్యవధిలోనే ఈ విధంగా కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు జనంలోకి వచ్చి ఒక సభ ద్వారా కూడా 1,00,000 మందితో కూడా ఒక సభ ద్వారా నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కోణంలో కూడా దీన్ని అలర్ట్ చేసే పనిలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమైందని చెప్పవచ్చు. దానికి తోడుగానే వాళ్ళంతా చర్చ అంతా కూడా ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. ప్రజలకు కూడా ఒక వెళ్తుంది. ఎందుకంటే పూర్తిగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది ఆ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నది. కేవలం మేము వచ్చి 2 నెలల వ్యవధిలోనే కేఆర్ఎంబీకి ఎలా అప్పగిస్తాం, దీనికి పూర్తి కారణం కూడా కేసీఆర్ అనే ఒక నెపం వేస్తున్నారు. అదేవిధంగా దీనికి పూర్తి కారణం కాంగ్రెస్ అని చెప్పడానికి కూడా ఆ కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారు పూర్తిగా. అదేవిధంగా నల్గొండ జిల్లాలో జరిగే సభ కూడా ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నటువంటి ప్రకారం కూడా ఆ సభ కేసీఆర్ అక్కడ సభ నిర్వహిస్తుంటే కూడా ఇక్కడ మొత్తం కూడా ఆ గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎస్ఎల్బిసి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ఇక్కడ కుర్చీ వేసుకొని కూడా పూర్తి చేస్తామని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. కాబట్టి కేసీఆర్ కు ఇక్కడ ఒక కుర్చీ వేసి పింకు టవల్ వేసి కూడా అక్కడ గతంలో అతను మాట్లాడినటువంటి మాటలను ఎల్ఈడి ద్వారా కూడా ప్రదర్శిస్తాం, ప్రజలు కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తామని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. అదే రీతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా కేసీఆర్ సభను అడ్డుకోవాలి, మొత్తం ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సభకు వెళ్లకుండా అడ్డుకోవాలి, మొత్తం నల్గొండ జిల్లా నాశనం కావడానికి కూడా కేసీఆర్ కారణం అంటూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా కేసీఆర్ పై ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు రేపు కేసీఆర్ సభ జరుగుతుండడం, కేసీఆర్ సభను అడ్డుకోవాలని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడం, మరోవైపు రమేష్ ఒక్కసారి మీరు అందుబాటులో ఉండండి. కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, చలో నల్గొండ సభను విజయవంతం చేయాలి అని బీఆర్ఎస్ భావించింది. చలో నల్గొండ సభకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో చలో నల్గొండ ఎఫెక్ట్ అప్పుడే కనిపిస్తోంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి వల్లే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన విషయంపై ఎటువంటి పోరాటం చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి రేపు చలో నల్గొండకు పిలుపునిచ్చాం. అయితే చలో నల్గొండ ఒత్తిడితో కాంగ్రెస్ దిగొచ్చింది అంటూ ట్వీట్ చేశారు. ప్రాజెక్టులను అప్పగించట్లేదు కేఆర్ఎంబీకి అంటూ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రమేష్ ఎలా చూడాలి ట్వీట్ను? అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించట్లేదు అని తీర్మానం చేయబోతుందా? ఇది చలో నల్గొండ ఎఫెక్టా? అసెంబ్లీలో ఖచ్చితంగా దీనిపై కూడా ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళంతా చర్చ అంతా కూడా కాంగ్రెస్ మొత్తం కూడా గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా చేసిందో కృష్ణా జలాలపై వాళ్ళ చర్చ లేవనెత్తే అంశం కావడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్ అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఆ ట్వీట్ కూడా చూసినట్టయితే నల్గొండ సభపై కూడా ఇప్పుడు అందరి దృష్టి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఆ గలం విప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారని ఒక ఆసక్తి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రేపు దీన్ని డైవర్ట్ చేయడానికి కూడా మేడిగడ్డకు వెళ్తున్నారని కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనంతా కూడా డైవర్ట్ చేయడానికే రేపంతా ఇవాళ మేము సభ పెట్టుకున్నామని తెలిసే ముందస్తుగా ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా అంతా కూడా మేడిగడ్డకు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు, మొత్తం పూర్తిగా గమనిస్తున్నారు. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ కేంద్రానికి ప్రాజెక్టులు వెళ్లకుండా కూడా మొత్తం కూడా కృష్ణా జిల్లాని కాపాడింది కేసీఆర్. కానీ 2 నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సంతకాలు పెట్టి కూడా కేఆర్ఎంకి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఆ బీఆర్ఎస్ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇరు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు పెద్ద ఎత్తున కూడా పోలీసులకు కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ బహిరంగ సభ ఒక ద్వారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఇక్కడ నిరసన తెలపాలని ఒక ద్వారా, మరోవైపు మేడిగడ్డ పర్యటన, మొత్తం కూడా రేపంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా మేడిగడ్డ పర్యటన, మరోవైపు బీఆర్ఎస్ అంతా కూడా నల్గొండలో ఇక్కడ ఒక సభ అనేది కూడా మొత్తం కూడా ఒక కీలకమైనటువంటి ఘట్టం మాత్రం నల్గొండ జిల్లా నుంచే ప్రారంభం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, రేపు కాళేశ్వరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు. అక్కడే కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.
మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాత్రికేయులతో ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంటేషన్ ముందు కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ కన్నెపల్లి పంప్ హౌస్లను పరిశీలిస్తారు. మరోవైపు నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇంకోవైపు నల్గొండలో కేసీఆర్ సభ. ఒకే రోజు రాష్ట్రంలో పోటాపోటీగా 2 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం నాణ్యతపై రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అన్ని ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డకు ప్రభుత్వంలోని హేమాహేమీలంతా వెళ్ళబోతున్నారు. మేడిగడ్డ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈలోపు కేటీఆర్ ట్వీట్ చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి వల్లే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం అంటూ ఆయన ట్వీట్ చేశారు.